మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సో మనం చూసుకోవచ్చు, రీసెంట్గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవసరమైతే 10 ఏళ్ళు మరలా చంద్రబాబు గారే సీఎంగా ఉండబోతున్నారు, ఆయనని అండగా ఉంటాం, అదేవిధంగా ఆయన కింద మేము పనిచేస్తాం అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు, కానీ ఆ ప్రకటనని కొనసాగిస్తా నిన్నటి నుంచి సాక్షిలో చాలా విపరీతార్థాలు తీస్తా చర్చలు జరుగుతున్నాయి. అవి చూడలేదా మీరు? పవన్ కళ్యాణ్ గారు ఈ జీవితం ఇంకా ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యే ఆలోచన లేదా? ఓకే, ఆయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే కొనసాగుతూ ఉంటారా? ఆయన కిందే పనిచేస్తూ ఉంటారా? అసలు ఆయన్ని నమ్ముకున్న కాపు సమాజం ఏం కావాలి? అవును. అదే సందర్భంలో అసలు నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలి అనుకుంటున్న దాన్ని అడ్డుకోవడానికి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చాడా? ఇట్లా రకరకాలుగా, అంటే అసలు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం వేరు, దానికి వీళ్ళు పిట్టకథలు అల్లుతా ఉన్నారు, వండి వారుస్తా ఉన్నారు, నిన్నటి నుంచి విపరీతార్థాలు తీస్తా ఉన్నారు. ఇక్కడ మనం గమనించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ గారు సమకాలీన రాజకీయాల్లో కొంత విలక్షణ వ్యక్తిత్వం కలిగిన నాయకుడు ఆయన. అంటే మనం చాలా మందిని సీజన్డ్ పాలిటీషియన్స్ చూస్తూ ఉంటాం. నాకు నా పదవి ముఖ్యం, నా పదవి దక్కించుకోవటం కోసం కుటుంబపరమైన సంబంధాలను వదులుకోవటానికైనా, సామాజిక సంబంధాలను తెగతెంపులు చేసుకోవటానికైనా, మానవ సంబంధాలకు విలువ ఇవ్వకుండానైనా సరే నా పదవి నాకు దక్కితే చాలు అనుకునే వాళ్ళని చూసాం. ఇవాళ చాలా మందిని చూస్తుంటాం మనం. కానీ అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిది నేను ఇందాక చెప్పినట్టుగా కొంత ప్రత్యేకమైన మనస్తత్వం. నేను, నా కుటుంబము, నా స్వార్థము, నా కంఫర్టు అని కాకుండా ఈ సమాజం పట్ల బాధ్యతతోటి ఇవాళ మనల్ని అనుసరించే లక్షల మంది, కోట్ల మంది ప్రజలు మన పట్ల అభిమానం వ్యక్తం చేస్తూ మన అనుసరిస్తున్న సందర్భంలో ఆ సమాజానికి మన వంతుగా మనం ఏం చేయగలుగుతాం? ఈ రాష్ట్రం పట్ల బాధ్యతతో, ఈ ప్రజల పట్ల బాధ్యతతో మనం వ్యవహరించాలనుకునే నైజం అయింది. ఆయన చాలా సందర్భాల్లో రుజువు చేసుకోవడం కూడా జరిగింది. ఇవాళ ఒక ఓటమి ఎదురుగానే కుంగిపోయే రోజుల్లో తాను పార్టీ అధ్యక్షుడిగా ఉండి, అత్యంత ఎఫెక్టివ్ క్రౌడ్ పుల్లర్గా ఉండి, ఆయన ఏ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు అన్నా సరే కొద్ది క్షణాల్లోనే కొన్ని వేల మందిని సమీకరించగలిగే ఆకర్షణ శక్తి ఉంది. అవును. అటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్, అనుచరగణం ఉండి కూడా తాను పోటీ చేసిన 2 స్థానాల్లో తానే స్వయంగా ఓడిపోయిన పరిస్థితులు 2019 నాడు చూసాం. మరే రాజకీయ నాయకుడైనా సరే, అంటే తాను ఒక పార్టీని ఏర్పాటు చేసి దానికి తానే వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండి తాను ఎదుర్కొన్న మొట్టమొదటి ఎన్నికల్లోనే ఇంత ఘోర ఓటమి కనుక ఎదురైతే చాలామంది డిమోరలైజ్ అయిపోతారు. మనకు ఎందుకు వచ్చింది ఈ రాజకీయాలు, మనం ఏదో ఈ సమాజానికి ఏదో చేద్దామని వచ్చాం, ఈ ప్రజలు మన ఆశీర్వదించలేదు కదా, మన గెలిపిలేదు కదా అని చెప్పని ఒక రకమైన నైరాశ్యంలోకి మునిగిపోయి వాళ్ళు రాజకీయాల నుంచి నిష్క్రమిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అటువంటి నిరాశావాదాన్ని ఎంచుకోలే. ఏ ప్రజల దగ్గర అయితే మనం ఆదరణ పొందలేకపోయామో అదే ప్రజలకి మరింతగా చేరువవుదాం, మరింతగా వారి నమ్మకాన్ని చూరగొనే ప్రయత్నం చేద్దాం, మనల్ని మనం ఆ ప్రజల చేతే ఎన్నిక కాబడే విధంగా తీర్చిదిద్దుకుందాం, మనలో కూడా ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకుందాం, మనల్ని మనం సంస్కరించుకుందాం, సమాజం పట్ల మరింత బాధ్యత వ్యవహరిద్దాం అని చెప్పని పాజిటివ్ దృక్పథాన్ని ఆయన ఎంచుకున్నారు. ఆ దృక్పథాన్ని ఎంచుకోబట్టే ఇవాళ ఎంతమంది నాయకులు ఉన్నారు? తమ రెక్కల కష్టంతో సంపాదించిన డబ్బులు సమాజానికి వితరణగా ఇచ్చే నాయకులు ఎంతమంది ఉన్నారు? చాలా రేరు. ఇవాళ ఒక కార్పొరేటర్గా ఒక టెన్యూర్ పనిచేస్తేనే ఆ టెన్యూర్ పూర్తయ్యేటప్పటికి అంతకుముందు స్కూటర్ మీద తిరిగినాడు, ఇప్పుడు ఫార్చునర్ వెహికల్లో తిరుగుతున్నారు. అటువంటి స్థితిలో 3,000 మంది ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున 30 కోట్ల రూపాయలు తన రెక్కల కష్టంతో సంపాదించుకున్న డబ్బుల్ని ఆ కుటుంబాలకి సహాయార్థం విరాళం రూపంలో అందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మొన్న విజయవాడ వరదలు వచ్చినాయి.
6 కోట్ల రూపాయలు ఆయన విరాళం ప్రకటించడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 కోట్ల రూపాయలు, అలాగే ఈ వరదల వల్ల దెబ్బతిన్న 400 పంచాయతీలకి, అంటే ఈయన ద్వారా అందిన ₹1,00,000 ఆ పంచాయతీలు మొత్తం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడతాయి అంటే సాధ్యం కాదు. అవును. కానీ ఆయన వైపు నుంచి ఒక వ్యక్తిగా, ఒక వ్యవస్థగా ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలకి తోడ్పాటుగా ఒక వ్యక్తిగా తనకు చేతనైన సాయం తను కూడా చెయ్యాలి అని చెప్పని 400 గ్రామాలకి, ఒక్కొక్క గ్రామానికి ₹1,00,000 చొప్పున 4 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎంతమందిలో ఉంది ఆ వితరణశీలత? ఇవాళ చాలా రేరు. మాకేం దక్కుతుంది? ఒక పెట్టుబడి రాష్ట్రానికి వస్తుందయా? ఆ పెట్టుబడి రాష్ట్రంలో గ్రౌండింగ్ అయితే ఇంతమందికి ఉపాధి కల్పన జరుగుతుంది, ఆ ప్రాంతం ముఖచిత్రం మారుతుంది, మీ ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ రెవెన్యూస్ వస్తాయి అని చెప్పనే ప్రతిపాదనలతోటి ప్రభుత్వం దగ్గరికి వస్తే కూడా ప్రభుత్వానికి రాష్ట్రానికి ఏమొచ్చుదో తర్వాత సంగతి, అయ్యా మాకేం వస్తుందో చెప్పు అన్ని రకాలు ఉన్నారు ఇవాళ. చాలా మందిని చూస్తున్నాం కదా మనం. కొంతమంది నాయకుల అవినీతి తట్టుకోలేక ఆ రాష్ట్రంలో ప్రతిపాదించబడ్డ పెట్టుబడి వేరే రాష్ట్రాలకు తరలింది కూడా చూసాం కదా. అటువంటి స్థితిలో మరి సమాజం పట్ల, రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల బాధ్యతతో, అంకిత భావంతో నేనుగా ఈ ప్రభుత్వానికి, ఈ ప్రజలకి, ఈ రాష్ట్రానికి ఏం చేయగలను అని చెప్పని నిత్యం ఆలోచన చేసే పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి రాష్ట్రం ప్రయారిటీ. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏం ప్రత్యేకతలు? తమిళనాడు లాగా పారిశ్రామిక అభివృద్ధి చెందలేదు, కర్ణాటక లాగా ఐటీ సెక్టార్ అభివృద్ధి చెందలేదు, తెలంగాణ లాగా ఫార్మా, ఐటీ, బయోటెక్నాలజీ అభివృద్ధి చెందలేదు. ఇవాళ రాజధాని కూడా లేని పరిస్థితుల్లో విభజన జరిగిన రాష్ట్రం. విద్యా, వైద్యం, ఉపాధికి యువత పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం, లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అధ్వానంగా ఉన్న రాష్ట్రం, కరెంటు కోతలతో సతమతమవుతున్న రాష్ట్రం 2014 నాడు. మరి అటువంటి స్థితి నుంచి ఇవాళ దక్షిణాదిలో ఇందాక మనం ప్రస్తావించుకున్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో సరసన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా నిలబడాలి అని అంటే, ఆంధ్రప్రదేశ్ యువత కూడా వలసలు లేని ఉపాధి రాష్ట్రంలోనే దక్కించుకోవాలి అని అంటే ఒక నిరంతర యజ్ఞంలాగా పనిచేయాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది. మరి అటువంటి అనుభవము, పరిజ్ఞానము దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక వర్గాల్లో పరిచయాలు, అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్ర సమస్యల పట్ల ఒక స్పష్టమైన అవగాహన, వీటన్నిటికి తోడు ప్రజల్లో ఆదరాభిమానాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఇంకొక దశాబ్ద కాలం పాటైనా ఈ రాష్ట్రానికి అవసరము అని చెప్పని ఆయన భావిస్తున్నాడు. తప్పే ఉంది అందులో. ఇవాళ రాష్ట్రం కోణంలో ఆలోచిస్తున్నారు ఆయన. నా కడుపే నా కైలాసం, నాకెప్పుడు పదవి వచ్చుద్దా అని చెప్పని అనుకోవట్లే ఆయన. ఈ రాష్ట్రం బాగుండాలి, ఇక్కడ యువతకి ఉపాధి దక్కుతుంది అని అంటే ఆ యువత వెనక కుటుంబాలు ఉన్నాయి, తల్లిదండ్రులు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, బంధుమిత్రులు ఉంటారు. ఒక యువకుడికో ఒక యువతకో ఒక మెరుగైన ఉపాధి దక్కింది అని అంటే అది ఆ ఒక్కరి జీవితం కాదు, వారి మీద ఆధారపడ్డ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఒక 10 మంది మీద ప్రభావం ఉంటుంది. మరి 20 లక్షల మంది యువతకి ఉపాధి కల్పన అని చెప్పని వాళ్ళు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే 20 లక్షల కుటుంబాలకు సంబంధించిన అంశం అది. 20% ఆఫ్ ది స్టేట్స్ పాపులేషన్, 1 కోటి మంది జనాభాని ప్రభావితం చేసే నిర్ణయం అది. ఆ దిశగా అడుగులు పడాలి అని అంటే, ఆ లక్ష్యం సాధ్యపడాలి అని అంటే ఒక అనుభవజ్ఞుడి నాయకత్వంలో పాలన జరిగితే అది సాధ్యం అని చెప్పని ఆయన నమ్ముతున్నారు. ఆయన రేపొద్దున వేడివేడిగా నాకు ముఖ్యమంత్రి పదవి దక్కాలి అని చెప్పని పదవి లాలస వ్యక్తం చేయట్లే ఆయన. ఆ పదవిని అడ్డం పెట్టుకొని నేను కూడా పెద్ద పెద్ద మీడియా సంస్థలు స్థాపించాలి, పెద్ద పెద్ద ప్యాలెస్లు, ఎస్టేట్లు, పరిశ్రమలు నెలకొల్పాలని చెప్పని సంకుచితపు ఆలోచనతోటి, తన స్వార్థ చింతనతో ఆయన వ్యవహరించట్లా. అటువంటప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆయనలో 2019కి ముందు కొంత భావావేశంతో కూడిన వ్యవహార శైలి ఉండేది. కానీ 2019 తర్వాత ఆయన ఎంచుకుంటున్న విధానాలు కానీ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరు కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా 2024 ఎన్నికలకు ముందు ఆయన్ని ఎమోషనల్గా ఎక్స్పెక్ట్ చేయాలి అని చెప్పని చాలా మంది ప్రయత్నం చేశారు. కులపరమైన అంశాలు తీసుకొచ్చారు,
చంద్రబాబు నాయుడు గారిని ఒక కులానికి ప్రతినిధిగా చూపించే ప్రయత్నం చేశారు. అవును. మన కులాన్ని తీసుకెళ్లి ఆ కులం దగ్గర నువ్వు ఎట్లా తాకట్టు పెడతావు అని చెప్పని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. మీకు ఇన్ని సీట్లే ఏంటి అని చెప్పని ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. ఎన్ని చేసేనా ఆయనకి లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అనే దాని ముందు ఇవన్నీ చాలా చిన్న చిన్న అంశాలుగా పరిగణించబడ్డాయి. కాబట్టి చాలా మెచ్యూర్డ్గా ఆవేశాలతోటి ఎమోషన్ తోటి రాజకీయపరమైన నిర్ణయాలు చేస్తే అంతిమంగా రాష్ట్రం నష్టపోతుంది, యువత నష్టపోతారు. ఇప్పటికే కొనుగోలు శక్తి పరంగా చూసుకున్నా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా చూసుకున్నా దక్షిణాదిలో అట్టడుగు స్థాయిలో ఉన్నాం. అన్ని ప్రమాణాల్లో దక్షిణాదిలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే అధమ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొట్టుమిట్టాడుతూ ఉంది. ఈ రాష్ట్రం, ఈ ప్రజలు తలెత్తుకొని అభివృద్ధి చెందిన మిగిలిన రాష్ట్రాల సరసన సగర్వంగా నిలబడాలి అని అంటే ఏం చెయ్యాలి అనే ఒక స్పష్టతతో ఆయన ఒక నిర్ణయం నిన్న అసెంబ్లీ వేదికగా ప్రకటించడం జరిగింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ప్రస్తుతం 75 సంవత్సరం నడుస్తుంది. ఆయన వయసు రీత్యా ఆరోగ్యం సహకరించి ఇంకొక దశాబ్ద కాలం పాటు ఆయన ఇదే శక్తియుక్తులతోటి రాష్ట్రాన్ని పరిపాలించగలగాలి అని చెప్పని ఆయన కోరుకుంటున్నారు. రేపు రోజున ఏం జరుగుతుంది అనేది మనం ఇవాళ ప్రెడిక్ట్ చేయలేం. కానీ ఆ విధమైన ఆకాంక్షను వ్యక్తం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఆ వ్యవహార శైలి మాత్రం 100కి 100 పాళ్ళు రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమని, ఆయన కన్సర్న్ని వ్యక్తం చేస్తూ ఉందనేది వాస్తవం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.